మనము ఏదైనా పని చేసే ముందు ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అది ఇంట్లో పనైనా, లేకుంటే బయట ఏమన్నా పార్టీ అయినా ఆర్ మన వర్క్ రిలేటెడ్ అయినా కూడా ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా! సో, జస్ట్ ఇమాజిన్ జేసుకోండి మీరు. ఇప్పుడు ఏఐకి హే! ఇది ఆటోమేట్ చేసి పెట్టు. టికెట్ ఇచ్చేసి ఆటోమేట్ దిస్ టికెట్ 1-3 అని చెప్పి ఇచ్చేసి, సరే మీరు బ్రేక్ తీసుకుంటున్నారు. ఇది చేసి పెడతదిలే నాకు అని చెప్పి కాఫీ తెచ్చుకోవడానికెళ్లారు. సంథింగ్ కొంచెం బ్రేక్ తీసుకున్నారు. రిటర్న్ వచ్చి జూస్తే అది చేంజెస్ చేసింది. మిమ్మల్ని అప్రూవల్ అడిగింది. మీరు ఓకే. ఫైన్ అప్రూవ్ ఇది బానే చేస్తదని. అంటే అంత నమ్మి దాన్ని ఇచ్చేస్తారు. ప్రాబ్లమ్ ఏంటి అంటే దీంతో ఈ సినారియోలో ఏఐ ఏదైనా ఫైల్స్ చేంజ్ చేసేయొచ్చు. నేమింగ్ కన్వెన్షన్ ఫాలో కాకపోవచ్చు. ఉన్న ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌ని బ్రేక్ చేయొచ్చు. డిఫరెంట్ ఫోల్డర్స్‌లో డిఫరెంట్ కోడ్ రాయొచ్చు. సో, దాని ఇష్టం వచ్చినట్టు టచ్ చేయొచ్చు. ఎందుకు? కంట్రోల్ మీరు దానికిస్తున్నారు. మీరేమి దానికి ఇలా చేయి, ఇలా చేయి అని చెప్పట్లేదు. దానికి కంట్రోల్ ఇస్తున్నారు కాబట్టి అదేదైనా చేసేస్తది. సో, ఇప్పుడు టైమ్ సేవ్ చేస్తుంది ఏఐ అన్న కాన్సెప్ట్ పోయి ఇప్పుడు మీకు డబుల్ తలకాయ నొప్పి. ఎళ్లి మొత్తం అన్ని రివ్యూ చేసుకోవాలి. ఎళ్లి మొత్తం అన్ని చూసుకొని, కోడ్ అంతా రివర్ట్ చేయాలి. క్వెరీస్ తప్పుంటే ఆ క్వెరీస్‌ని ఇచ్చేసుకోవాలి. ప్లేస్ హోల్డర్స్‌ని పెడితే ఆ ప్లేస్ హోల్డర్స్‌ని తీయాలి. సో, ఇదంతా చాలా డబుల్ పని అయితదనమాట. ఈ డబుల్ పని కాకుండా మనము మన వర్క్‌ని ఏఐ యూజ్ చేసుకొని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది చూద్దాము. సో, ఇప్పుడు మనకి ఒక టికెట్ వచ్చిందనుకోండి మన దగ్గర. ఆ టికెట్‌ని మనము డైరెక్ట్‌గా టికెట్ చూడంగానే వెళ్లి కోడ్ రాసాం కదా! ఏంటి ఒక ప్లానింగ్ అంటూ చేసుకుంటాం. టికెట్ చూస్తాం. యాక్సెప్టెన్స్ క్రైటీరియా చెక్ చేస్తాము. ఫ్రేమ్‌వర్క్ ఉందా? లేదా? అసలా దీనికి అని చెప్పి ఫస్ట్ చెక్ చేస్తాము. ఉన్న కోడ్‌ని రీయూజ్ చేసుకోవచ్చా? అన్నది చెక్ చేస్తాము. లేదు అంటే కొత్తది రాయాలి. కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి రాయాలా? లేకుంటే ఉన్న కోడ్‌లో అపెండ్ చేయాలా ఎక్కడన్నా అన్నది కూడా చూస్తాము. అండ్ ఇది రిగ్రెషన్ ఇంపాక్ట్ ఎంతుంది అని చూస్తాము. అంటే చాలా మనం ఆలోచిస్తాం గదా! సో, ఏఐని ఇప్పుడు ఇవన్నీ ఆలోచించేలాగా మనం చేయాలనమాట. సో, ఇప్పుడు ప్లాన్ మోడ్ అని చెప్పి వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ ఫీచర్ ఆఫ్ ఏఐ. క్లాడ్ డిఫాల్ట్‌గా ప్లాన్ మోడ్‌లో ఉండదు. మీరు దాన్ని ప్లాన్ మోడ్‌లోకి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తారు అంటే /ప్లాన్ అని కొట్టి ఎంటర్ చేస్తే అది ప్లాన్ మోడ్‌లోకెళ్తది. సో, ఇది ఆల్సో యూఐలో ఉండదు. ఇప్పుడు క్లాడ్ మీరు యూఐ ఓపెన్ చేసి ప్లాన్ అని చెప్పి కొడితే ఉండదనమాట. ఇది ఓన్లీ సీఎల్ఐలో అవైలబుల్ ఉంటది నాకు తెలిసి. కానీ ట్రై చేయండి ఒకసారి. సో, దానికి మీరేం చెప్తారంటే డోంట్ కోడ్ ఫస్ట్ ప్లాన్. అండ్ మీరు ప్లాన్ మోడ్‌లోకి వెళ్తున్నప్పుడు అది ఓన్లీ ప్లానింగే చేస్తది. కోడింగ్ ఏమి చెయ్యదు. కాకుంటే అది డిఫాల్ట్‌గా ఆన్ ఉండదు. మీరే దాన్ని ప్లాన్ మోడ్‌లోకి తీసుకెళ్ళాలి. మీకు ఎప్పుడన్నా ప్లాన్ మోడ్ ఆన్ ఉంటే, ప్లాన్ మోడ్ ఆన్ అని చెప్పి అక్కడ కనిపిస్తదనమాట. సో, అది మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి. క్లాడ్ ప్లాన్ మోడ్‌లో వాడుతున్నాము అంటే ఇట్స్ రీడ్ ఓన్లీ మోడ్‌లో ఉంటదనమాట. సో, ఏం చేస్తదప్పుడు మీరు ప్లాన్ మోడ్‌లోకి ఎంటర్ అవ్వంగాల్నే అనలైజ్ చేస్తది. ఫస్ట్ మీ టికెట్ చూస్తది. మీ టికెట్‌లో రిక్వైర్మెంట్స్ తీసుకుంటది. మీ కోడ్ బేస్‌కెళ్తది. కోడ్ బేస్‌ని చూస్తది. దాంట్లో ఉన్న ఫైల్స్‌ని అనలైజ్ చేస్తది. ఫైల్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటది. ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్ స్ట్రక్చర్ ఉందా లేదా అని చెప్పి అనలైజ్ చేస్తది. అప్పుడు ఒక ప్లాన్ జనరేట్ చేస్తది కంప్లీట్‌లీ. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ టికెట్‌ని ఆటోమేట్ చెయ్యి అని చెప్పి చెప్పారనుకో, ప్లాన్ మోడ్‌లో సో, ఈ పనులన్నీ చేస్తదనమాట. ఎగ్జిస్టింగ్ కోడ్ బేస్‌ని చదువుతది. ఫ్రేమ్‌వర్క్ స్ట్రక్చర్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటది. చాలా ఫ్రేమ్‌వర్క్‌లు ఉన్నాయి కదా! రీయూజబుల్ హెల్పర్స్ ఉన్నాయా లేదా చూస్తది. ఎగ్జిస్టింగ్ పేజ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా? లేవా? అన్నది కూడా చూసుకుంటది. టెస్ట్ డేటా అవసరమా? లేదా? సెటప్ ఏమైనా చేయాలా? వద్దా? ఇది కూడా చూసుకుంటది. ఏ ఫైల్స్ చేంజ్ చేయాలి? అన్నది ఒక లిస్ట్ ఇస్తది. ఏ ఫైల్స్‌లో ఏం రాయాలి? అన్నది కూడా ఒక లిస్ట్ ఇస్తది. డిపెండెన్సీస్ ఏమన్నా ఫుల్‌ఫిల్ చేయాలా? అన్నది కూడా చూస్తది. ఏమన్నా రాయాలా? కొత్త డిపెండెన్సీస్ ఏమన్నా కావాలా? అది కూడా చూస్తది. ఓపెన్ క్వెషన్స్ ఏమన్నా ఉంటే మనల్ని అడుగుతది. ఈ ప్లానింగ్ అంతా చేసిన తర్వాత మనల్ని అప్రూవల్ అడుగుతది. ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. నీ ఉద్దేశ్యం ఏంటి? అని చెప్పి ఒక అప్రూవల్ అడుగుద్ది. ఇక్కడ మనం పిక్చర్‌లోకొస్తామనమాట. అంటే మొత్తం ఏఐ చేసేస్తే మన పనులే ఉండవు గదండీ! సో, ఇప్పుడు ఏఐ రాసిన ఈ ప్లాన్‌ని మనం రివ్యూ చేయాలనమాట. కోడ్ రివ్యూ ఉంటది గదా! సిమిలర్ వే ఇప్పుడు ప్లాన్ రివ్యూ అనమాట. ఏఐ జనరేట్ చేసిన ఈ ప్లాన్‌ని మనం రివ్యూ చేయాలి. సో, మనం ఈటిలో మెయిన్‌గా మనం ఏం చూస్తామంటే క్వెరీస్ కరెక్ట్‌గా రాస్తుందా లేదా? ప్లేస్ హోల్డర్స్ పెట్టిందా? చేయాల్సిన ఫైల్సే చేస్తుందా? నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతుందా? సో, నేను చెప్పాను గదా! ఇవన్నీ మనం యూజువల్లీ కోడ్ రివ్యూలో ఏం చూస్తామో ప్లాన్ రివ్యూలో కూడా అవన్నీ చూస్తామనమాట. అదేమన్నా మిస్ చేసిందా లాజిక్‌ని? ఏమైనా అడిషనల్ లాజిక్ యాడ్ చేయాలా? బేసికల్లీ ప్లాన్ కరెక్ట్ ఉందా లేదా? ఫైల్స్ కరెక్టేనా కాదా? నేమింగ్ కన్వెన్షన్ కరెక్టా కాదా? సో, ఎట్లా అంటే ఆ పైపైన అట్‌లీస్ట్ వి నీడ్ టు నో. అంటే లాజిక్ కరెక్ట్‌గా యాడ్ చేస్తుందా లేదా? ఎన్వైర్న్మెంట్ చేంజెస్ ఏమన్నా మెన్షన్ చేసిందా లేదా? ఏమన్నా అన్నెసెసరీ చేంజెస్ ఏమన్నా మెన్షన్ చేసిందా లేదా? అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఫాలో అవుతుందా లేదా? నెగెటివ్ సినారియోస్ యాడ్ చేసిందా లేదా? రిగ్రెషన్ ఇంపాక్ట్ ఐడెంటిఫై చేసిందా లేదా? రిస్క్ ఐడెంటిఫై చేసిందా లేదా? ఇవన్నీ మనం ప్లాన్ రివ్యూ చేసి చెక్ చేయాలన్నమాట. మీరు హర్రీలో అప్రూవ్ చేస్తామనుకో యూజువల్ అబ్బా! ఇంత చదవాలా? ఇంత ఇది అని హర్రీలో అప్రూవ్ చేసేసారనుకోండి. మళ్ళీ ఏఐకి మీరు కంట్రోల్ ఇచ్చినట్టు. అదే ప్లాన్ చేసింది అదే చేసింది. మీ టెస్ట్‌లు బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంది. మీ టెస్ట్
అంతా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. అండ్ మళ్ళీ మీకు బ్యాక్‌లాష్ అయితది. సో, యూ హావ్ టు బీ ఎ లిటిల్ డిలిజెంట్ ఇక్కడ. కొంచెం అంటే మనకిప్పుడు రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనమాట. హడావుడి కాకుండా కొంచెం రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని, అదంతా ప్లాన్ రివ్యూ చేసుకొని, ఓకే. ఇది కరెక్టా? కాదా? అని చెప్పి అదంతా చూసుకొని ఇచ్చేయాలి. అండ్ ఇట్స్ ఓకే. టైమ్ కొంచెం తీసుకున్నా కూడా అదేమి అంటే ఇలా చూపించి అలా వెళ్ళిపోతది కాదు గదా! మన దగ్గరే ఉంటది. అది ప్లాన్ అంతా రాసి అక్కడ పెడతది. సో, అక్కడ పెట్టిన తర్వాత మనం మొత్తం మెల్లగా వన్ బై వన్ రివ్యూ చేసుకోవాలి. దీనికంటే ముందు కూడా మీరు ఏఐ స్టార్ట్ చేస్తుంది కొత్తలో స్టార్ట్ చేస్తున్నాము అంటే, అది ప్లాన్ రాస్తున్నప్పుడు మీరు కూడా ప్లాన్ చేయండి. మీరు కూడా ఏంటి అంటే, ఓహో! నేనైతే ఇవి చేస్తాను అని చెప్పి మీరు రాసుకోండి. సో దట్ మీకు ఐడియా ఉంటది. అండ్ ఏఐ ఒకవేళ అడిషనల్ ఇచ్చిందనుకో, అర్రే! నేను చేయలేదు అది ఇచ్చింది అని. ఆర్ ఒకవేళ మీరు అడిషనల్ రాసుకున్నారనుకోండి, అరే! ఇది నేను రాసుకున్నాను ఏఐ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి దానికి క్వెషన్ అడగొచ్చు మీరు. ఈ ఫైల్ ఎందుకు చేంజ్ చేయట్లేదు నువ్వు? ఈ ఫైల్‌లో ఈ లాజిక్ ఇన్వాల్వ్డ్ ఉంది కదా! సో, ఇక్కడ చేంజ్ అవ్వాలి కదా! సో, సంథింగ్ ఇలా బేస్డ్ ఆన్ వాటెవర్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ బేస్డ్ ఆన్ థట్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ థట్ ఇన్ ద ప్లాన్ మోడ్ అనమాట. సో, ప్లాన్ మోడ్ అంటే ఏమీ లేదు. మనం ఏఐకి ఏం చెప్తున్నాం? స్లో డౌన్ బాబు, స్లో డౌన్ తల్లి. నువ్వు హడావుడిగా కోడ్ రాసేయకు. ఇమ్మీడియేట్‌గా స్లో డౌన్. ఫస్ట్ ప్లాన్ చెయ్యి. తర్వాత నేను రివ్యూ చేయాలి. సో, రివ్యూ విత్ మీ. నేను అప్రూవ్ చేస్తే అప్పుడు ఎగ్జిక్యూట్ చెయ్యి. సో, దిస్ ఈస్ ద స్టెప్స్ వి ఆర్ టెల్లింగ్. ఎందుకు మనం వి ఆర్ జస్ట్ అనలైజింగ్ అండ్ సీయింగ్ హౌ ఏఐ ఈస్ డూయింగ్. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ చూద్దాము. ఒక బ్యాడ్ ప్రాంప్ట్, గుడ్ ప్రాంప్ట్‌కి డిఫరెన్స్ ఏంటి అన్నది ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు బ్యాడ్ ప్రాంప్ట్ ఏంటి? ఎగ్జాంపుల్ మనం ఎంప్లాయీ యూఐ తీసుకుందాం. ఆ యూఐలో ఎంప్లాయీ డీటెయిల్స్ యాడ్ చేసి సబ్మిట్ చేయాలి. హే! కెన్ యూ ఆటోమేట్ ది యాడ్ ఎంప్లాయీ పేజ్. ఇది వెరీ బ్యాడ్ ప్రాంప్ట్ అనమాట. అదే మనం మంచి ప్రాంప్ట్ ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి అంటే, హే! ప్లాన్ మోడ్ యూజ్ చెయ్యి అని మనం ప్లాన్ మోడ్‌లోకి ఎంటర్ అవ్వాలి. ప్లాన్ మోడ్ యూజ్ చేసి కోడ్ రాయొద్దు. ఈ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌ని రివ్యూ చేసి నాకు ఒక టెస్ట్ ప్లాన్ క్రియేట్ చేసి పెట్టు ఫర్ ఆటోమేటింగ్ ఇన్ ది యాడ్ ఎంప్లాయీ ప్రొఫైల్ టికెట్. సరే ఇంపాక్టెడ్ ఫైల్స్‌ని ఐడెంటిఫై చెయ్యి. రీయూజబుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో లేదో చూడు. టెస్ట్ డేటా కావాలో వద్దో చూడు. పాజిటివ్ సినారియోస్, నెగెటివ్ సినారియోస్ అండ్ ఎడ్జ్ కేస్ సినారియోస్ ఏమన్నా ఉంటే అవి కూడా ఇంక్లూడ్ చెయ్యి. రిగ్రెషన్ ఇంపాక్ట్ ఉందా లేదా చెక్ చెయ్యి. అండ్ ఏమన్నా నీకు తెలియకపోతే నన్ను క్వెషన్స్ అడుగు. నువ్వు అస్యూమ్ చేసుకోకు. అండ్ కీప్ ఇట్ సింపుల్. కొంచెం ఓవర్ ఇంజినీరింగ్ చెయ్యకు. ఇది కొంచెం బెటర్ వే ఆఫ్ ప్రాంప్టింగ్ ద ఏఐ అనమాట. సో, ఇప్పుడు క్లాడ్ మనకి రిటర్న్‌లో ఏం చేస్తది? అనలైజ్ చేసి హెల్పర్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తది. తర్వాత లాగిన్ పేజ్ అసలు ఉందా? పేజ్ ఆబ్జెక్ట్ మోడల్స్ ఉన్నాయా దానికి లేదా చెక్ చేస్తది. తర్వాత అదే ఆ పేజ్ యాడ్ ఎంప్లాయీ పేజ్‌కి వెళ్ళడానికి లాగిన్ హెల్పర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటది. ఆ పేజ్‌కి వెళ్ళిన తర్వాత దాంట్లో పేజ్ ఆబ్జెక్ట్ మోడల్స్, ఎంప్లాయీ రిలేటెడ్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటది. యాడ్ చేయాలంటే యాడ్ చేయాలి. లేదు అంటే అప్డేట్ చేయాలో ఏం చేయాలో మనకి ఒక ప్లాన్ ఇస్తది. టెస్ట్ డేటా క్రియేట్ చేయాలా వద్దా అన్నది చూస్తది. లేదు అంటే ఒకటి క్రియేట్ చేసి పెట్టాలా వద్దా అని అడుగుతది. లేదు అంటే క్రియేట్ చేస్తాను అన్నట్టు చెప్తది. ఇది లాస్ట్‌లో మీరు చెప్పొచ్చు. నాకేం టెస్ట్ డేటా వద్దు. సో, రిమూవ్ ద టెస్ట్ డేటా పార్ట్ అని చెప్పి మీరు చెప్పొచ్చు దానికి. ఒక సక్సెస్‌ఫుల్ టెస్ట్, పాజిటివ్ టెస్ట్‌ని రాసి పెడుతది. నెగెటివ్ టెస్ట్‌ని కూడా రాసి పెడుతది. రిగ్రెషన్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇంపాక్ట్ అవుతాయో మీకు లిస్ట్ చేస్తే ఏంటి ఎంప్లాయీని సెర్చ్ చేస్తే ఈ ఎంప్లాయీ రావాలి. ఎంప్లాయీ ప్రొఫైల్ వ్యూ చేయాలి. అండ్ ఎంప్లాయీ క్రియేట్ అయిందా లేదా అని ఒకవేళ ఒకవేళ మీరు కనెక్ట్ అవ్వాలి అంటే డేటాబేస్ ఏపీఐ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ డేటాబేస్‌కి కూడా ఇచ్చేయాలి అంటే అది కూడా చేసి పెడతది. మీరేమో లేదు స్టిక్ టు యూఐ. ఐ డోంట్ వాంట్ టు టెస్ట్ ఏపీఐ అండ్ డీబీ అంటే మీకు అది ఓన్లీ యూఐకి స్టిక్ చేస్తది. సో, ఓకే. మీరు అప్రూవ్ అని చెప్పి కొట్టుకోకుండా ఓకే. ఐ హావ్ ఎ క్వెషన్. నాకు డేటాబేస్ వాలిడేషన్ చేయొద్దు. ఏపీఐ వాలిడేషన్ చేయొద్దు. నాకు ఓన్లీ యూఐ మాత్రమే చేయాలి. అంటే ఇది మాడ్యూల్ బై మాడ్యూల్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ మాడ్యూల్‌లో నేను ఓన్లీ యూఐ మాత్రమే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇదొక్కటే ఆటోమేట్ చేసి పెట్టాలి. అండ్ టెస్ట్ డేటా ఫ్యాక్టరీ నాకు ఆల్రెడీ ఉంది. అది వాడు. తర్వాత ఇది రోల్ బేస్డ్ పర్మిషన్స్ నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు. కొంతమందికి యాడ్ ఎంప్లాయీ పర్మిషన్ ఉంటది. అందరికీ ఉండదు. సో, యాడ్ దిస్ పర్మిషన్స్. దీస్ ఆర్ ద యూజర్స్. సో, యూ ఆర్ టెల్లింగ్ ఇట్ మోర్ కాంటెక్స్ట్ అనమాట. కొంచెం మోర్ సో దట్ ఇట్ కెన్ ప్లాన్ బెటర్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ప్లానింగ్. ఓ పనోళ్ళకి మనం పని నేర్పించి చేయించుకోవడం అనమాట. సో, ఇప్పుడేంటంటే ఈ ప్రాసెస్‌లో మనం నేర్పిస్తున్నాం అనమాట. సో, ఇవివి మాత్రమే చెయ్యి, ఇవి చెయ్యొద్దు అని చెప్పి. ఒకవేళ నీకు ఎక్కువ కాంటెక్స్ట్ కావాలంటే ఇగో టీడీడీ లొకేషన్ ఇది, పీఆర్‌డీ లొకేషన్, ప్రొడక్ట్ డాక్యుమెంట్స్ అండ్ టెక్నికల్ డాక్యుమెంట్స్ లొకేషన్ ఇది, సంథింగ్ ఇట్లాగా యూ ఆర్ గివింగ్ ఇట్ మోర్ కాంటెక్స్ట్ అండ్ యూ ఆర్ హెల్పింగ్ క్లాడ్ టు అండర్‌స్టాండ్ యువర్ ప్రాజెక్ట్ బెటర్. సో థాట్ మీరు అంటే ఇట్ కెన్ ప్లాన్ బెటర్ ఫర్ యూ. సో, యువర్ జాబ్ మీకు తర్వాత చాలా ఈజీ అయిపోతదనమాట. ఇప్పుడు ఈ ప్లాన్ మోడ్ దేనికి వాడొద్దు చూద్దాము. సో, ప్లాన్ మోడ్ ఎందుకు వాడతాము? ఎలా వాడతాము చూసాం కదా! ఇప్పుడు ప్లాన్ మోడ్ ఎందుకు వాడొద్దంటే ఇప్పుడు టైపో ఎర్రర్స్ ఉన్నాయనుకోండి. దాంట్లోకి మీరెళ్ళిపోయి
ప్లాన్ మోడ్‌లోకెళ్ళిపోయి కోడంతా అనలైజ్ చెయ్యి. ఏంటి ఒక టైపో ఉంది ఎక్కడో ఫిక్స్ చెయ్యి. సో, ఇలాంటి ఆటిలకి ప్లీజ్ వాడొద్దు. ఎందుకంటే యూ ఆర్ వేస్టింగ్ యువర్ టోకెన్స్ అనమాట. తర్వాత ఒక వన్ లైన్ ఫిక్స్ ఉంది. యూ నో దట్ వన్ లైన్ ఫిక్స్. మీకెట్లా అంటే ఓహో! ఇక్కడ ఫెయిల్ అయింది. ఓహో! ఇక్కడ ఐ నో. సో, దట్ వన్ లైన్ ఫిక్స్ యూ డూ ఆఫ్. డోంట్ ఆస్క్ క్లాడ్ టు ప్లాన్ దట్ వన్ లైన్ ఫిక్స్ ఫర్ యూ. ఏదైనా ఫార్మాటింగ్ చేంజ్ ఉంది. కొంచెం చిన్న ఫార్మాటింగ్ చేంజ్ ఉంది. దానికి కూడా మీరు ప్లాన్ మోడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక వేరియబుల్‌ని రీనేమ్ చేయాలనుకోండి. వెళ్లి మీరు మళ్ళీ ఏంటి బేస్ రోస్ ఉన్నాయనుకోండి. తర్వాత బేస్ రోస్‌ని తీసేసి మీరు ఎండ్ రోస్ అని పెడదాం అనుకున్నారనుకోండి. ఏదన్నా వేరియబుల్. సో, దానికి మీరు క్లాడ్ అవసరం లేదు. సో, మీరేంటి అంటే ఇట్స్ ఎ సింపుల్ ఫిక్స్ మీరు చేసేసుకోవచ్చు. సింపుల్ అప్డేట్స్ ఉన్నప్పుడు మీరు ప్లాన్ మోడ్ యూజ్ చేయొద్దు. ఎందుకు అంటే యూ విల్ బి వేస్టింగ్ యువర్ టోకెన్స్. ఇప్పుడు అది కోడ్ అంతా చదవాలి. ఇప్పుడు అది మనలా కాదు కదా! ఎక్కడంటే హే! ఇక్కడ ఎర్రర్ ఉందంటే వెళ్ళిపోయి అక్కడ చేయటానికి అది మొత్తం అనలైజ్ చేస్తది. కోడ్ అంతా అనలైజ్ చేసి ఓహో! ఈ ఒక్క ప్లేస్‌లో ఉంది నీకు టైపో ఎర్రర్ అని చెప్పి ఇచ్చేస్తది. సో, ఎన్ని టోకెన్స్ మీరు వేస్ట్ చేస్తున్నారో కదా! సో, డోంట్ యూజ్ ప్లాన్ మోడ్ ఫర్ దీస్ థింగ్స్. సో, ఇప్పుడు మీరు ఏఐకి ఏం చెప్తున్నారు? ఏఐ ఈ కోడ్ రాయి అని చెప్పుకోకుండా హే ఏఐ నాకు ఫస్ట్ నువ్వు అనలైజ్ చెయ్యి, ప్లాన్ చెయ్యి, తర్వాత అప్రూవల్ తీసుకో నా దగ్గర నుంచి అండ్ దెన్ ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పి చెప్తున్నారనమాట. ఏఐ అంటే ఇప్పుడు చాటింగ్ కాబట్టి మనం ఒక చాట్‌లో కమాండ్, ఒక కామెంట్ ఇచ్చేస్తే అదంతా చేసేస్తది అని మనం అనుకోవద్దు. సో, మన వర్క్ మనం ఇట్లాగా ప్లాన్ చేసుకుంటే మీరు మీ నెక్స్ట్ టాస్క్‌కి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వర్క్ అవుతుందో చెప్పండి నాకు. ఓకేనా? అండ్ మీరు క్లాడ్ యూజ్ చేయకోకుండా వేరేవి కూడా యూజ్ చేస్తే ఎక్స్‌ప్లోర్ చేయండి. దీంట్లో ప్లాన్ మోడ్ ఎట్లా యూజ్ చేయాలి? సీఎల్ఐలోనే యూజ్ చేయాలా? యూఐలో కూడా యూజ్ చేయొచ్చా? సో, మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. ఎక్స్‌ప్లోర్ చేసి బట్ ప్లాన్ ఆర్ అనలైజ్ ఆర్ వేరే ఆటిలో ఇంకేమన్నా వాడొచ్చేమో వాళ్ళు. క్లాడ్ వాడుతున్నాను కాబట్టి నేను ప్లాన్ అని చెప్పాను. సో, వేరే ఆటిల్లో వేరేగా కూడా ఉండొచ్చు. సో, మీరు అనలైజ్ చేయండి. ఒక ప్లానింగ్ మోడ్‌లోకి ఈ ఏఐని అంటే నేను యూజ్ చేసే ఏఐని తీసుకెళ్లాలంటే ఏ కమాండ్ ఇవ్వాలి? నేను ఎలా తీసుకెళ్ళాలి? సో, మీరు అనలైజ్ చేయండి. ఓకే. సో, హోప్‌ఫుల్లీ దిస్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. మీరు ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్స్‌లో హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్. ఓకే. చలో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.